కాకపోతే రేవంత్ రెడ్డి దుర్మార్గుడు ఏది ఎక్కడో చోట ఈ బీజేపీతో కాంప్రమైజ్ అవుతాడు. ఆ చంద్రబాబు నాయుడు ఆ యొక్క బీజేపీని అడ్డు పెట్టుకొని బెదిరించి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ద్వారా ద్రోహం చేపిస్తున్నాడు. ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేయలేం. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి కాకుండా మిగతా ఎవరు కాంగ్రెస్ నాయకులు గట్టిగా మాట్లాడి నోరియలే. వాళ్ళకి మంచి తెలివితేటలు ఇచ్చిండు బట్టి గారికి, ఉత్తమ్ గారికి, చాలా మందికి. కానీ వాళ్ళు కూడా కేసీఆర్ తోటి కాంప్రమైజ్ అయ్యారు. అదే వచ్చిన దరిద్రం ఏంది గతంలో. సో ఆయన నాలాంటి ఎంత కష్టపడ్డా ఫలితం లేకుండా పోయింది. కాబట్టి కాంగ్రెస్ కి గట్టి వాయిస్ అవసరం ఉండే. అది రేవంత్ రెడ్డి గారి యొక్క రూపంలో మనకి వర్కౌట్ అయింది. కానీ రేవంత్ రెడ్డిని 100% నమ్మొచ్చా? కష్టం. బట్ టిపికల్ ఏమంటారు వ్యాపారం ఉన్నాడు. అది మానుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి ఐఎమ్ రిక్వెస్టింగ్, మీకు నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే, మన ప్రాంతం మీద ప్రేమ ఉంటే, దయచేసి తెలంగాణ ప్రజలకు మంచి ఏ విధంగా ఉండాలంటే కాంగ్రెస్ అధికారంలో ఉండాలి, రాష్ట్రంలో ఉండాలి, దేశంలో ఉండాలి.